హాయ్ ఫ్రెండ్స్, హలో టు ఆల్. ఈరోజైతే బీరకాయ అండ్ కొత్తిమీర కర్రీతో వస్తాను. బీరకాయ కర్రీ అయితే ఫ్రెండ్స్ డెలివరీలో ఉన్న మహిళలకి చాలా మంచిది. మిల్క్ ఎక్కువగా వస్తుంది అన్నమాట బేబీస్కి. అయితే ఫ్రెండ్స్, డెలివరీ అనగా ఒకటి గుర్తొచ్చింది నాకు. ఏంటంటే డెలివరీలో ఉన్న స్త్రీలు అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు ఫ్రెండ్స్. ఆ సమయం అంతాన వాళ్ళ మైండ్, వాళ్ళ బాడీ చాలా వీక్‌గా ఉంటదనమాట. చాలా సెన్సిటివ్‌గా ఉంటది. ఆ సమయంలో తల్లిదండ్రులు గానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ హస్బెండు చాలా కేర్‌గా చూడాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట. ఎందుకంటే డెలివరీ డెలివరీ అవ్వడం అంటే ప్రాణాలతో చెలగాటమే కదా! ఆ చెలగాటలాడొచ్చి తర్వాత ఈ బేబీని చూసుకోవాలి అంటే తన మైండు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. తర్వాత ఇప్పుడు ఎక్కువగా సిజేరియన్సే కదా అవుతున్నాయి. దానివల్ల ఇంకా డిస్టర్బెన్స్ అయిపోతున్నారనమాట. వాళ్ళని కేర్‌గా చూడాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఆ సమయంలో ఎంత కేర్‌గా చూస్తే వాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు అంతట వాళ్ళు అన్నీ చేసుకోగలరు పనులన్నీననమాట. ఇక మిగతా జీవితం అంతా బాగుండగలరు. అప్పుడు ఒక 5, 6 మంత్స్ వరకు చూసుకున్నారనుకోండి. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలరనమాట. అప్పుడే చిరాకు పడుతూ, తిడుతూ అంటే పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ పిల్లలు ఏడుస్తూ ఉంటారు, నిద్రపోనివ్వరు. వీట్లి వల్ల ఇంట్లో గొడవలయిపోతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఒక మనిషి వాళ్ళ కోసం ఉండిపోవాలనమాట. అంటే వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి టయానికి తిండి, వాళ్ళకి టయానికి అన్నీ ఇస్తూ వాళ్ళు కేర్‌గా చూసుకోవాలనమాట. చాలు చాలులే అమ్మా! అప్పుడోలైతే ఏడుగురిని, ఎనిమిదిగురిని కనేసేవారు ఈజీగానా. నువ్వేటి ఇలా చెప్తున్నావంటే, అప్పుడోల సంగతి తెలీదు ఫ్రెండ్స్. మేబీ అప్పుడోళ్ళు కూడా ఇలాగే ఉంటారేమో! ఇన్నే బాధలు కదా ఎప్పుడూను. ఇప్పుడోలైతే చదువుకొని ఎక్కువగా సెన్సిటివ్‌గా ఉంటున్నారనమాట. కేర్‌గా చూసుకోండి ఫ్రెండ్స్. కర్రీ విషయానికొచ్చేస్తే కళాయి పెట్టుకొని ఆయిలేసుకొని, జీలకర్ర, పోపులు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకేసుకొని, తర్వాత బీరకాయలేసేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత టమాటీలేసేసుకొని, ఉప్పు, పసుపు, కారమేసుకొని ఇదంతా స్లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వాటరేమెయకూడదు ఫ్రెండ్స్. బీరకాయలో లిక్విడ్ వాటర్ ఉంటది కదా! ఆ వాటర్ తోటి ఉడకనివ్వాలనమాట. వాటరేస్తే టేస్ట్ పోద్ది. వాటరేయకుండా అలా ఉడకనివ్వాలి. లాస్ట్‌లో కొత్తిమీరేసేసుకోవాలనమాట. కూరంతా దగ్గరికొచ్చేదాకా అనమాట. చాలా టేస్టీగుంది ఫ్రెండ్స్. చాలా సూపర్‌గుంది.